సమాజాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి లేదా రేపటి పౌరుల్ని తయారు చేసి సమాజానికి అందించవలసినటువంటి గురువుల ఉద్యోగ నియామకాల్లో దానిలో కూడా బేరసారాలు చొప్పించినటువంటి లేదా చిల్లరకి టీచర్ల ఉద్యోగాల్ని బజారున పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఇందాక మన మాజీ శాసనసభ్యులు చెప్పారు, కృష్ణానదిలో ఇసుక అమ్ముకున్నారు, బాధపడింది లేదు. గ్రామాల్లో మట్టి అమ్ముకున్నారు, బాధ లేదు. కానీ ఈ రకంగా బరి తెగించి సమాజాన్ని చెరబట్టినట్టుగా టీచర్ల ఉద్యోగాల్ని బేరానికి పెట్టిన పరిస్థితి అయితే ఇంకా వీళ్ళని సహించే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలెవరికి కూడా లేనటువంటి పరిస్థితి. టీచర్ల ఉద్యోగాల్ని నడి బజార్లో అమ్మకం వస్తువుగా పెట్టినటువంటి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి లేదా ఉద్యోగాలు ఇచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితిని నిరసిస్తూ తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలి దీని మీద. అలాగే దీనికి బాధ్యుడైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పని డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ తోట్లవల్లూరు మండలానికి సంబంధించినటువంటి పామరు తోట్లవల్లూరు మండలానికి సంబంధించినటువంటి సమాజ హితం కోరేవారు, అలాగే యువకులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున 24 గంటల సత్యాగ్రహాన్ని ఆ దీక్షని స్వీకరించి ఈరోజు కూర్చున్నారు. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఈ దీక్షల మీద కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నారంట. 3,30,000 మంది పరీక్షలు రాశారు. సరే మేము అమ్ముకుంటే అమ్ముకున్నాం, 2,000 3,000 అమ్ముకున్నాం, మిగతా 12,000 13,000 బాగానే ఇచ్చాం కదా. ఈ 3,000 పోస్టులు అమ్ముకుంటే వీళ్ళకి నొప్పి ఎందుకు? టీచర్లు 3 లక్షల మందికి నొప్పి కలగాలి కానీ వీళ్ళకి ఎందుకు నొప్పి అని చెప్పని మాట్లాడుతున్నారు. నొప్పి కలిగిన పరీక్ష రాసిన డిఎస్సి అభ్యర్థులు లేరని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీ అందరి నోళ్లు మూయించే రోజు, మీ అందరికీ దేవుడు సిగ్గు పెట్టలేదు, కానీ మీకు సిగ్గొచ్చేలాగా భవిష్యత్తులో ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే పరీక్షకు రాశారో, మీ చేత వంచనకు గురి కాబడ్డారో, మోసం చేయబడ్డారో, మోసగించబడ్డారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో మిమ్మల్ని చొక్కా పట్టుకు నిలదీయటం, మీ కాళ్ళను పట్టుకోవటమే కాకుండా మీరు సిగ్గుపడేలాగా మిమ్మల్ని అధికారం నుంచి మెడలో కండువా వేసి ఈడ్చి కింద పడేసే రోజు మాత్రం తొందరలోనే వస్తుందని చెప్పని. మరి ఈరోజు ఎందుకు రావట్లేదంటే వస్తారు, ఎందుకు రావట్లేదంటే భయం. చదువుకున్నాం, ఈ ఉద్యోగం కాబట్టి ఏం చేస్తాం, బతుకు తెరువు కోసం ఇంకొక ఉద్యోగానికి ట్రై చేద్దాం, ఈలోపు వస్తే ఏదో ఒకటి తప్పుడు కేసులు పెడతాం అలవాటు అయిపోయింది. పామర్లో కూడా చూసాం. ఈ కృష్ణా జిల్లాలో పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇస్తాకి వెళ్తే కూడా ముద్దాయిలు చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇంకా రాజకీయ నాయకుల మీదే
ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులకు పరిస్థితి ఇట్లా ఉంటే చదువుకుని కష్టపడి అమ్మా నాన్నల యొక్క కలలను నిజం చేద్దామని చెప్పని శ్రమిస్తున్నటువంటి పిల్లలు ఈ తప్పుడు కేసులకి భయపడి రోడ్డు మీద రాలేదనేది కూడా ఒకసారి తెలుసుకోండి. ఎందుకు ఇవాళ రారు రేపెందుకు వస్తారంటే వ్యవసాయానికి ఇక్కడంతా వ్యవసాయ కుటుంబాలు ఇక్కడంతా కూడా పామర్లో కూడా 90% వ్యవసాయ కుటుంబాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు రాత్రిపూట చేలోకి వెళ్ళాలంటే టార్చ్ లైట్ తీసుకెళ్ళాలి. టార్చ్ లైటు బ్యాటరీలు వేసి కొత్తగా టార్చ్ లైట్ కొన్నప్పుడు లేదా బ్యాటరీలు వేసినప్పుడు కొత్త బ్యాటరీలు వేసినప్పుడు ఫుల్గా వెలుగుతుంది. వాడగా మా వాళ్ళు కొన్నాళ్ళు అయితే కొన్నాళ్ళకేమో కాళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది, ఇంకొన్నాళ్ళు అయితే కాళ్ళ ముందు కూడా కనపడదు, ఊరికే గుడ్డి దీపంలాగా ఎదుగుతుంది. మీకున్న అధికారం కూడా బ్యాటరీ లైట్లో కొత్తగా బ్యాటరీలు వేసినటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయో కొత్తలో ఫుల్గా బాగా వెలుగుతారు. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి కాళ్ళ ముందు పడుతుంది మీది లైటు. రైతు చేలోకి వెళ్ళినప్పుడు బ్యాటరీ పవర్ తగ్గితే కాళ్ళ మీద పడుతుందో దూరంగా పడకుండా ప్రస్తుతం మీరు కాళ్ళ మీద పరిస్థితి ఉంది. మాలాంటి వాళ్ళం బరితెగించాం కాబట్టి నీ చేతనైంది నువ్వు చేసుకో, జైల్లో పెట్టుకో, ఏమన్నా చేసుకో, కేసులు సిద్ధమే అని చెప్పని. కానీ చదువుకున్న పిల్లలు చదువు మీద ఆధారపడి వాళ్ళ జీవితాలని తీర్చిదిద్దాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న ఆశల్ని కలల్ని నెరవేర్చాలనుకుంటున్నారు కాబట్టి 4 రోజులు ఆగుతారు. మీ బ్యాటరీ పవర్ తగ్గి మీ అధికారం పవర్ తగ్గి గుడ్డి దీపంలాగా మారిన రోజు ఖచ్చితంగా మిమ్మల్ని కాలర పట్టుకుని నిలదీయడం ఖాయం. మిమ్మల్ని అధికార మదంతో విర్రవీగుతున్నటువంటి మిమ్మల్ని కుర్చీలోంచి పడదోయటం కూడా ఖాయం అనేది కూడా మీరు గ్రహించమని చెప్పాను. అలాగే ఇవాళ మీకున్నటువంటి అధికారం ప్రజల్లో మేడిపండు లాంటిది. మేడిపండు కూడా పైకి నున్నగా చాలా అందంగా బాగుంటుంది, కానీ లోపల మాత్రం పురుగులు పట్టి కుళ్ళిపోతూ ఉంటుంది. అట్లాగే ఈ ప్రభుత్వం పరిస్థితి కూడా పైకి మీరు సోకు చేస్తా నున్నగా ఉన్నారు, కానీ లోపల మాత్రం ప్రజల్లో ఓటేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఏంట్రా మనకి కర్మ, అసలు ఇట్లాంటి వాళ్ళని గెలిపించుకున్నాం, వీళ్ళ మనం ఏరి కోరుకున్నదని చెప్పని వాళ్ళు ఇంట్లో తలుపులు వేసుకుని గావురు అనే పరిస్థితి ఉంది. రేపు ఎవడో అక్కర్లా, డిఎస్సి విద్యార్థులు అక్కర్లా మిమ్మల్ని పడదోయడానికి మీ జెండా మోసినటువంటి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలే మిమ్మల్ని పరిగెత్తించి కొట్టే రోజులు వస్తాయన్నది కూడా మీరు గుర్తించుకోండి. ఎవరైతే ఈ డిఎస్సి మీద మాట్లాడుతున్నారో మాట్లాడాలందరూ కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాలు కరోనా పోయినప్పటికి కూడా, అంటే 3 ఏళ్ళు తను పనిచేసినటువంటి కాలం, ఆ 3 ఏళ్లలో దాదాపుగా 2,40,000 ఉద్యోగాలని, ప్రభుత్వ ఉద్యోగాలని ఆయన నియామకం చేస్తే, పోటీ పరీక్షలు పెట్టి నియామకం చేస్తే ఒక్కటంటే ఒక్క రోజు కూడా ఒక్క ఉద్యోగానికి కూడా ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ నాయుడు కానీ ఆఖరికి పవన్ కళ్యాణ్ కానీ ఈ ఉద్యోగాల్లో తప్పు జరిగింది, ఈ ఉద్యోగాల నియామకాల్లో డబ్బులు చేతులు మారినాయి, దొంగల ఉద్యోగాల్లోకి వచ్చారని ఒక్క రోజు కూడా మాట్లాడలేదు, ఒక్క రోజు కూడా మాట్లాడలా. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క నిజాయితీ, నికార్స్ అయినటువంటి పనితీరు. కానీ మీరు ఎక్కడ మొదలెట్టినా, ఏది మొదలెట్టినా అన్నిట్లో కూడా పాపాలు తప్పులు అన్ని దోపిడీ. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి దిగజారాడంటే, అంటే ఎంత అబద్ధాన్నైనా నేను ఆడగలనని చెప్పి మాట్లాడతాడు. మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఏం మాట్లాడతాడంటే, జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఈ రాష్ట్రానికి చాలా చేటు. ఏంటయ్యా అంటే ఎలా చేటు అని చెప్తున్నాడు ఆయన. జగన్ ఉండగా 2 లక్షల చిల్లర ఉద్యోగాల్ని నియామకం చేయడం వల్ల ప్రభుత్వం మీద కేవలం ఉద్యోగస్తుల జీతభత్యాల మూలంగా రాష్ట్ర ఆదాయంలో 110% వెళ్ళిపోయింది. ఉద్యోగుల జీతభత్యాలు. ఇది జగన్మోహన్ రెడ్డి చేతకాంతనం. నేను ఇప్పుడు మెల్లగా వచ్చి
దాన్ని 90% దించాను. అంటే దాని అర్థం ఏంటి? ఉద్యోగస్తులు రిటైర్ అయిన వాళ్ళు ఇంటికి పంపించేస్తున్నాడు, కొత్త ఉద్యోగాలను తీసుకోవట్లేదనే దాని అర్థం కదా, అర్థమవుతుంది కదా మనకి. అది గొప్ప తెలివితేటలంట. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలని ఖాళీ చేయించి కాంట్రాక్ట్ బేస్లో మాత్రమే, అంటే రోజువారీ వేతనం ఇచ్చి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేయించేటువంటి తీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క పాలసీ. ఇది కరెక్టా? ఇంకా తగ్గిస్తా అని చెప్తున్నాడు, బరి తగ్గించి. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలో జీతభత్యాల కింద వచ్చేటువంటి ఖర్చుని ఇంకా తగ్గిస్తాను రాబోయే 2 ఏళ్లలో 2.5 ఏళ్లలో అని చెప్తున్నాడు. దాన్ని బట్టి ఇతని యొక్క ముందు చూపు, ఇతని యొక్క హామీల అమలు. ఎన్నికల్లో ఏం చెప్పారు? ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. కానీ ఇవాళ ఎన్ని జనవరి 1 అయినాయి? 2025 జనవరి 1, 2026 జనవరి 1 అయిపోయి ఇప్పటికి 8 నెలలు. అంటే మరి 2 జనవరి 1 దాటి 4 మాసాల్లో 120 రోజుల్లో 3వ జనవరి 1 కూడా వచ్చేస్తుంది. కానీ ఏది ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఏది అంటున్నాను? ప్రభుత్వ ఉద్యోగాలని తీసుకోవాలనేమో ఇవాళ బరి తెగించి చెప్తున్నాడు. అదొకటి అక్కడితో ఆగట్లా. ఇవాళ రాష్ట్ర ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖర్చులు రెండు చూసుకుంటే 75,000 కోట్లు రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు అని చెప్పని మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చెప్పాడు. ఒక విలేకరు అడిగాడు, ఏమంటే మీరు అప్పులు చేయనన్నారు, సంపద సృష్టిస్తా అని చెప్పారు కదా, ఏదండి సంపద? ఎప్పుడు సృష్టిస్తారు? ఎక్కడ ఉంది? మరి మీరు 75,000 కోట్ల రూపాయలు లోటు ఉంది ఖర్చులకి రాష్ట్ర ఆదాయానికి అని చెప్పారు కదా, మరి ఆ లోటుని ఏం చేస్తున్నారు, ఎట్లా పూడుస్తారని అడిగాడు. వెంటనే చెప్పాడు, ఆ 75,000 కోట్లు ఆర్థిక లోటు అనేది మిథ్య అంటున్నారు. మిథ్య అంటే ఏంటి? దాని అర్థం ఏంటి అంటే బడ్జెట్ పయ్యావులు కేసులు పెట్టాడు. బడ్జెట్ కేసు చేతి కింద ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మరి ఐఏఎస్ ఆఫీసర్లు, మరి మంత్రి పయ్యావులు కేసు నిచ్చే కదా, వాళ్ళిద్దరూ కలిసే కదా రాష్ట్ర బడ్జెట్ పెట్టారు. మరి రాష్ట్ర బడ్జెట్ పెట్టినటువంటి ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులు లేదా ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని శాఖల యొక్క ఐఏఎస్ అధికారులు కలిసి రాష్ట్ర బడ్జెట్ని, రాబడిని, అలాగే ఖర్చుని, ఎవరికి ఏం కావాలో, ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఖర్చు కావాలో వాళ్ళు తయారు చేసి ఇచ్చినటువంటి ఖర్చులు. కానీ రాబడి ఎందుకని? 4-5 డిపార్ట్మెంట్ల నుంచే రాబడి వస్తుంది. 4-5 డిపార్ట్మెంట్లే కదా. 4-5 డిపార్ట్మెంట్లో బ్రాంతి సారా కోర్టు శాఖ, లేదా స్టాంప్స్ అండ్ రిజిస్టర్ ఆఫీసులు ఉండేటువంటి శాఖ, ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ, మైనింగ్ మనం ఉండగా డబ్బులు వచ్చాయి. ఇప్పుడు మైనింగ్ లేదు, వాళ్ళకి వెళ్ళిపోతుంది, సంపద ఉంది వాళ్ళకి. ఇప్పుడు మైనింగ్ నుంచి డబ్బులు రావట్లా, తగ్గిపోయినాయి బాగా. మైనింగ్ అంతా వాళ్ళకే. ఇటువంటి 4-5 డిపార్ట్మెంట్ల నుంచి మాత్రమే తప్పితే మిగతా అంటే కూడా ఖర్చే, మిగతా శాఖలన్నీ కూడా ఖర్చే. అందరూ కలిసి తయారు చేస్తే 75,000 కోట్లు లోటు బడ్జెట్ కనపడింది. లోటు బడ్జెట్ అనేది మిర్చి అంట. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మిర్చి కదా. అంటే ఎంత బరి తెగించి అబద్ధాలు చెప్తాడు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తాను, నా అనుభవం చాలు, నేను అప్పులు చేయను, అప్పులు చేయకుండా సంపద సృష్టించి ఆ సంపదని ప్రజలకు పంచుతానని చెప్పాడు. సంపద సృష్టిస్తున్న తర్వాత, ప్రజలకు పంచడం తర్వాత ఇవాళ అప్పుల్ని హద్దు లేనటువంటి ఆకాశం హద్దుగా అప్పులు చేసేటువంటి పరిస్థితి. మోడీకి కావాల్సినటువంటి ఓట్లు ఇచ్చి హద్దు అనేది చెరిపేసి రూల్స్కి విరుద్ధంగా, రూల్స్కి భిన్నంగా అన్ని కట్టడాలని తప్పించుకుని FRBM చట్టాన్ని తొంగలో తొక్కి మోడీ ఇద్దరు కలిసి వాళ్ళు అప్పులు చేసే పరిస్థితి, ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా చేసిన పరిస్థితి కనబడుతున్నాయి. జగనున్నగా చేసిన అప్పులు ప్రతి పైసా ఎవరికి వెళ్ళింది? ఆటో వాళ్ళకి వెళ్ళిందా? ఆటో వాళ్ళకి ఎంత వెళ్ళింది? కుట్టు మిషన్ కుట్టుకే వాళ్ళకి ఎంత వెళ్ళింది? చేపలు పట్టే వాళ్ళకి ఎంత వెళ్ళింది?
మహిళలకు ఎంత వెళ్ళింది, పిల్లల చదువులకి ఎంత వెళ్ళింది, చదువుకున్న పిల్లలకి హాస్టల్ మెస్ ఛార్జెస్కి ఎంత వెళ్ళింది. ఇలా వారు వీరు అని లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ కులం ఈ కులం లేదు, ఆఖరికి బ్రాహ్మలు, వైశ్యులు, కమ్మ, కాపు, రాజులు, వారు వీరని లేకుండా అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రభుత్వం యొక్క ఆర్థిక సాయాన్ని అందుకునేటువంటి కులం కానీ లేదా తెల్ల కార్డు ఉన్నటువంటి కుటుంబం ఈ రాష్ట్రంలో ఉందా అని అడుగుతున్నా. ఏది చెప్తే ఆయన ఒకటే ఆలోచించాడు, విద్య వైద్యం. ఇవాళ తను నమ్మేది ఎంతమంది రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినా, ప్రధానమంత్రులు మారినా, ప్రభుత్వాలు మారడం, వ్యక్తులు మారుతారు తప్పితే అధికారం మనుషుల చేతుల నుంచి బదలాయింపు పడటం జరుగుతుంది తప్పితే రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం కానీ, వెనుకబాటుతనం కానీ, డబ్బు లేనితనం కానీ ఏ ముఖ్యమంత్రో ఏ ప్రభుత్వంలో పోయేది కాదు, వాళ్ళ చేతనైంది కాదు. కేవలం పేద మధ్యతరగతి వర్గాల్లోని ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువు ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుంది, సమానత్వం వస్తుంది మిగతా సమాజంలో మిగతా అందరితో అనేది నమ్మిన వాడు నాడు రాజశేఖర రెడ్డి అయితే నేడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇద్దరు పేద మధ్యతరగతి వర్గాలకి ప్రతి కులానికి కూడా చదువు మా బాధ్యత అని చెప్పి, ప్రభుత్వం బాధ్యత అని చెప్పి తీసుకున్నటువంటి ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రోగం వస్తే సర్వనాశనం అయ్యేటువంటి ఆర్థికంగా కుదేలయ్యేటువంటి పరిస్థితులు వాళ్ళ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నాయి. అందుకోసమనే 25 లక్షల రూపాయల వైద్యం వరకు కూడా నయా పైసా లేకుండా చేతిలో తెల్ల కార్డు ఉండే చాలు, బియ్యం కార్డు తీసుకుని హాస్పిటల్కి వెళ్తే వైద్యం ఉచితంగా జరిగేటువంటి పరిస్థితులు. నాడు రాజశేఖర రెడ్డి గారు వైద్యం మాత్రమే చేయిస్తే నేడు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళడానికి ఛార్జీలతో సహా ఆపరేషన్ చేస్తే ఒక 10 రోజుల పాటు కూలికి వెళ్లకుండా లేదా పని చేసుకోకుండా కూడా ఇంటి ఖర్చుల కింద కూడా డబ్బులు ఇచ్చి పంపించిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇవాళ మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఏం చేస్తున్నారు?